వరిగడ్డి తింటూ అంగన్వాడీలో నిరసన తెలిపారు. గత 25 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం అంగన్వాడీలో నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లా మండల కేంద్రమైనటువంటి వెల్దుర్తిలో తహసీల్దార్ మరియు ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 25 రోజు సందర్భంగా అంగన్వాడీలు వరిగడ్డి తింటూ ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేశారు. ఇక వెల్దుర్తి ప్రాజెక్టు రామళ్లకోట సెక్టార్ లింగాలపల్లి అంగన్వాడీ హెల్పర్ దస్తగిరమ్మ సమ్మెకు హాజరు కావడానికి వస్తూ లింగాలపల్లి గ్రామ మార్గంలో అనుకోకుండా బైక్ పై నుండి కింద పడి తీవ్రంగా గాయపడటం జరిగింది. ఇక కుటుంబ సభ్యులు కర్నూలుకి తరలించారు. హెల్పర్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక వెల్దుర్తి ప్రాజెక్ట్ కి టీచర్స్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి చాందిని, ఈదమ్మ, వరలక్ష్మి, ఆదిలక్ష్మి, సుజాత, హరిత, శిరీష, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మా సమ్మె 25వ రోజు జరుగుతున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి ధోరణి లేదు. మా ఈరోజు ఒకటి ఏం చెప్పాలంటే మా హెల్పర్ గారు ఒక ఆమె సమ్మెకు వస్తూ కింద పడడం అనేది కనీసం ఇలాంటి వార్తలైనా జగనన్నకు చేరుతాయో. 25 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ఎలాంటి వైఖరి కూడా మార్చుకోవడం లేదు. కనీసం సమ్మెలకి పిలిచి మేము ఇంత ఇస్తాం, మేము ఇంత ఇవ్వలేమని చెప్పడం కూడా లేదు. కానీ మాకు నోటీసులు జారీ చేసి ఈరోజు అంగన్వాడీ స్కూళ్ళకి నోటీసులు జారీ చేసి మీరు రావాలి, డెడ్ లైన్ అని పెట్టడం ఇది దౌర్భాగ్యంగా భావిస్తున్నాము. ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. 25 రోజుల ధర్నా జగనన్న పాలనలోనే జరుగుతుంది. ఇంతవరకు ఏ పాలనలో జరగలేదు 25 రోజుల ధర్నా. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా అన్నకి ఎలాంటి కనువిప్పు కూడా కడగడం లేదు. కనీసం చూడడం కూడా మా సైడ్ చూడడం లేదు. సమావేశాలు పిలిచడం లేదు. 25వ రోజు సమ్మె భాగంగా మేము గడ్డి తిని కూడా అన్నకి నిరసన తెలపడం జరిగినది. కనీసం గడ్డి తినే పరిస్థితి వస్తుంది అంగన్వాడీలో కానీ భావిస్తున్నాము. వెల్దుర్తి ప్రాజెక్ట్ హరిత. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 25 రోజులకి సమ్మె జరుగుతుంది. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు కర్నూలు జిల్లా వెల్దుర్తి ప్రాజెక్టులో లింగాలపల్లి గ్రామం నుంచి సమ్మెకి పాల్గొనడానికి ఒక హెల్పరు దస్తగిరమ్మ అనే ఒక హెల్పరు బైక్ మీద రావడం జరిగింది. అనుకోకుండా ప్రమాదవశాత్తు కింద పడి ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉంది. చెయ్యి ఫ్రాక్చర్ అయి మళ్ళీ చాలా తీవ్రంగా దెబ్బలకి గురైంది. ఈ ప్రభుత్వము ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటుందో అర్థం కావడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మాకు లెక్కలో కూడా లేదు. చాలా మంది టీచర్స్, హెల్పర్స్ ఇలా మార్గ మధ్యంలో వచ్చి ఎంతమంది ఇప్పటికే చాలా మంది కూడా ప్రాణాలు కూడా కోల్పోయారు. కానీ ఏ రకంగా కూడా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఏ అధికారి కానీ ఎవరు కూడా ఆ బాధలు పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి వారికి సమస్య వెళ్తుందా లేదా కూడా మాకు అర్థం కావడం లేదు. కేవలం కనీసం పేపర్లు, టీవీ న్యూస్లో కూడా చూడడం లేదా అని అనిపిస్తుంది ముఖ్యమంత్రి గారికి. ఈరోజు ఈ సంఘటన ఇది ఎవరికి జరగకూడదు. ఇది ఆమె కుటుంబానికి చాలా పెద్ద దిక్కు. అది ఆమె అలా పెద్ద దిక్కు ఏదన్నా జరగడానికి జరిగితే ఆ కుటుంబ సభ్యులకి ఎవరు బాధ్యులు, ఎవరు? దీనికి అన్నిటికీ ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాలి. దీనికి అన్నిటికీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. దయచేసి ఇవన్నీ గుర్తించి ఇక మీదట ఇలాంటి ఘోరాలు జరగకుండా వీలైనంత త్వరగా మీరు చర్చలకు పిలిపించి మా సమస్యలు పరిష్కారం చేస్తే మేము సమ్మె విరమించుకొని మా విధులు మేము నిర్వహించుకుంటాము. మా ప్రాణాలకు కూడా మేలు జరుగుతుంది. ఇది లేదు అంటే ఇలాగే ఇది ఎన్ని రోజులైనా సరే కొనసాగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో కూడా 24 గంటల రిలే నిరాహార దీక్షలకి కూడా మా నాయకులు దిగుతున్నారు. అలాగే మేము కూడా ప్రతి జిల్లాలో కూడా 24 గంటలు ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్షకి కూడా మేము ఖచ్చితంగా సమ్మెలో ఇలాగే కొనసాగి మా హక్కులు మేము సాధించుకునే వరకు ఖచ్చితంగా ఈ సమ్మె ఇలాగే కొనసాగుతుందని మీ అందరికీ డిమాండ్ చేస్తున్నాం. వెల్దుర్తి ప్రాజెక్ట్ చాందిని ప్రధాన కార్యదర్శి. జగన్ సార్ గారికి నమస్తులు. ఈరోజు 25వ రోజు సమ్మెలో భాగంగా మేము ధర్నాలోనే పొంది ఉన్నాము. ఈరోజు 25వ రోజు అయినప్పటికీ మాకు అంగన్వాడీ టీచర్లకి, హెల్పర్లకి ఎటువంటి రెస్పాండ్ రావడం లేదు. కనీసం మేము సమ్మెలకు పిలుస్తామని కానీ, జీతం పెంచుతామని కానీ మాకు ఎలాంటి స్పందన లేకుండానే మేము 25వ రోజు సమ్మెలో భాగంగానే మేము నిరాహార దీక్షలో ఉంటున్నాం. ఈరోజు సెంటర్లకు వచ్చేసి సమ్మె నోటీసులు స్కూళ్ళకు అతికించిపోయినారు. అని అవి ఎందుకు అతికిస్తున్నారో మరి వాళ్ళకైనా తెలుసు లేదో మాకైతే తెలియడం లేదు. స్కూళ్ళకు నోటీసులు అంటించినంత మాత్రాన మేము పోయి జాయిన్ అవుతామా? కాము. మా ప్రాణాలు ఇక్కడైనా వదులుతాం. కానీ
కానీ మేమైతే స్కూళ్ళకి పోయి జాయిన్ కాము. ఎందుకంటే ఈరోజు లింగాలపల్లి నుంచి వస్తున్న ఒక హెల్పరు యాక్సిడెంట్ అయింది బండి మీద వస్తూ. ఎందుకంటే టయానికి రావాలనే ఉద్దేశంతో ఆమె త్వరగా వస్తుందో ఏమో, ఆమె దురదృష్టమో మరి మాకైతే తెలియదు. కానీ ఈరోజు ఆమె చాలా నిస్సహాయ స్థితిలో హాస్పిటల్లో ఉంది. బ్రతుకుతుందో లేదో కూడా మేము చెప్పలేని స్థితిలో ఉన్నాము. ఒక హెల్పర్ ప్రాణం పోతుందంటే దానికి కారణము జగన్ సారే అని మేమందరం అంటున్నాము. ఆమె మాకు జీతాలు పెంచుంటే మేము స్కూళ్ళలో ఉండింటే ఆమెకి ఈరోజు ఈ యాక్సిడెంట్ జరిగేదే కాదు. ఇంకా అక్కడక్కడ చూస్తే కూడా ఎక్కడ చూసినా కానీ అంగన్వాడీ టీచర్లు స్పృహ తప్పి కోల్పోతున్నారు, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మరి ఇవన్నీ జగనన్న దృష్టికి చేరుతున్నాయో లేదో మాకైతే తెలియదు. జగన్ సార్ మరి మేము కోరుతున్నాము, మేము మా సర్టిఫికెట్లను మీరు వెరిఫికేషన్ చేయించినారు, చెయ్యండి, మేమేం వద్దంటలేము. దొంగ సర్టిఫికెట్లు ఉంటేనే మేము భయపడతాము. మేము 10th క్లాస్ చదివే వచ్చినాము. ఈ అంగన్వాడికి 10th క్లాస్ వాళ్ళే అవసరమని ఒక నోటీస్ వచ్చినందువల్ల మేము అంగన్వాడీ వాళ్ళకి 10th క్లాస్ వాళ్ళమే వచ్చినాం. సార్ మేము వైఎస్ఆర్ యాప్ చేస్తున్నాము, పోస్టల్ ట్రాక్ చేస్తున్నాము, FRS యాప్ కూడా చేస్తున్నాం సార్. 10th క్లాస్ వాళ్ళమైనా కూడా మీరు ఏ యాప్ పెడితే ఆ యాప్ మేము చేయగలుగుతున్నాం సార్. బరువులు కొడుతున్నాము, THR కొడుతున్నాం సార్ యాప్లోనే. మీరు చెప్పిన పని చేస్తూ కూడా మళ్ళీ మేము రికార్డులు కూడా రాస్తున్నాం సార్. మేము ఏ పనికి వెనక్కిపోలేదు. ఒక FRS యాప్ మాత్రం నెట్ అందడం వలన మేము చేయలేదని మాత్రమే మేము చెప్పగలుగుతున్నాము సార్. మీరు చెప్పిన పనులు చేస్తున్నారు కానీ మేము కడుపు నిండగానే మేము ఈరోజు రోడ్డు మీదకి వచ్చిన్నాం సార్. దయచేసి మా కోరికలను మీరు మన్నిస్తారని కోరుకుంటూ సెలవు. ఘోరంగా